ఇక రైల్వే కోడూరు సుధా మాధురి వేమన సతీష్ మధ్య టికెట్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. మాధురి దగ్గర వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు జై భీమరావు భారత్ పార్టీ నేత జడా శ్రవణ్ కుమార్. తన దగ్గర వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. వేమన సతీష్ మీద టీడీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళితుడైన కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసినేని చిన్ని మీద ఆధారాలు బయటపడితే కనీసం పట్టించుకోలేదన్నారు శ్రవణ్. ఆమె భర్త మీద అక్రమ కేసులు పెట్టి కిడ్నాప్ చేసినందుకు పోలీసులు పర్యవసనాలు ఎదుర్కొంటారని జడా శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైల్వే కోడూరు టీడీపీ కార్యకర్త సుధా మాధురి సంబంధించిన విషయంలో వేమన సతీష్కి 7 కోట్లు ఇచ్చిందని చెప్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వేమన సతీష్ తనకు ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఎలాంటి ఆధారాలు లేవని నిన్న ఒక మీడియా ఛానల్లో మాట్లాడారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడడానికి జేబీ భారతి అధ్యక్షులు జడా శ్రావణ్ ఉన్నారు. ఆయన సుధా వైపు నిలబడుతున్నారు. మాట్లాడదాం సార్. వేమన సతీష్ చేసే కామెంట్ ఏంటంటే 2024 ఎన్నికల్లో ఆమె టీడీపీ సీటు ఆశించలేదు, జై భీమ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేసింది. ఇప్పుడు కూడా ఎలాంటి ఆధారం లేకోకుండా ఫేక్ ఎలిగేషన్స్ చేస్తుంది. నేను న్యాయ పోరాటం చేస్తానని అని అంటున్నారు. మంచిదే, న్యాయ పోరాటం చేయమనండి. నేను వేమన సతీష్ రైట్ ఉంది ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే ఆవిడ 7 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, తీసుకోలేదు అని చెప్పిన సందర్భంలో ఆవిడ మీద కేసు కట్టి హస్బెండ్ని వైఫ్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? నా దగ్గర 7 కోట్లు తీసుకోలేదు, 2 కోట్ల రూపాయలు తీసుకున్నాను అని ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పోనీ ఆ స్టేట్మెంట్ తీసుకున్న వీడియో ఈవిడ ఎలిగేషన్ చేసిన సాయంత్రానికి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఆవిడ డబ్బులు అడుగుతుంది అని ఆవిడ మీద ఒక కేసు అనుచరుల చేత రిజిస్టర్ చేయించి కోయా ప్రవీణ్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆయన చేత వీళ్ళ మీద అరెస్ట్ చేయించి మదనపల్లి తీసుకెళ్ళి వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు తీసుకోలేదు, తీసుకున్నాను అనేది చట్ట ప్రకారం తీసుకో, అంతేగాని పోనీ అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి పంపించు. రికార్డు ఎందుకు చేయించుకున్నావు వీడియో? అంటే ప్రివెంటివ్ మోడ్లో ఆయన రికార్డు తీసి పెట్టుకున్నాడు. 2 ఆయన డబ్బులు ఆయన ద్వారా ఆయన అనుచరుల ద్వారా తీసుకున్నాడనే వీడియో కూడా ఫుటేజ్ రిలీజ్ చేసాం. ఏదైతే ఈవిడ ప్రాపర్టీ ఈయన కొన్న ఆస్తులు ఎవరికైతే ఉందో ఆయనకి భయానాగా 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసాం. సార్ ఇప్పుడు ఒక 5 కోట్లు 7 కోట్లు ఇప్పుడు కొలుకులపూడి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన 5 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పేసి ఎలిగేషన్ చేశాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత ఉంది? 50 లక్షలు 60 లక్షలు ఉంది. ఆయన 5 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ 50 లక్షల రూపాయలు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా చేసిందే ప్రాథమికమైనటువంటి సమాచారం. దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను కూడా వేమన సతీష్ 5 కోట్లు 7 కోట్లు తీసుకున్నాడని ఈవిడ చెప్పిన దాన్ని నేను ఇప్పుడు నమ్మేసేసి వేమన సతీష్ తీసుకున్నాడే ఊరేసేయండి అని నేను చెప్పటంలా, లేకపోతే ఈవిడ కరెక్టా ఆయన కరెక్టా అని నేను చెప్పటంలా. రెలవెంట్ టైంలో వీళ్ళు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నారు. అదే టైంలో వేమన సతీష్ ఆస్తులు కొన్నాడు. అనుచరులకి కొంత డబ్బు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు ఉన్నాయి. వీటన్నిటి ఈవిడ వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో ఈవిడ యాక్టివ్గా పనిచేసిన సందర్భం ఉంది. చాలామంది ఈవిడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంకరేజ్ చేశారు, వేమన సతీష్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన వీళ్ళ ఫ్యామిలీ దగ్గర తిరిగిన క్లోజ్గా మూవ్ అయిన ఫోటోలు ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. కానీ ఈమె సుధా మాధురి గారు కాదు టికెట్ ఆశించింది, ఈమె భర్త ఆశించారు. తిరిగిన మాట వాస్తవమే, కానీ ఈమె నేను ఒకసారి మాత్రమే కలిశారనేది వేమన సతీష్ చెప్తున్నమాట. కరెక్ట్. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మహిళకి ఇవ్వాల్సి అని వస్తే నీ పేరు, హస్బెండ్కి ఇవ్వాలి మగవాళ్ళకి ఇద్దాము అనుకుంటే మీ హస్బెండ్ పేరు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయీగా ఉన్నాడు కాబట్టి సో ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తికి రేపు టికెట్ వచ్చితే రిజిగ్నేషన్ చేయాలి, బయటకు రావాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒకవేళ ఏ సందర్భంలో అయినా సరే ఆయనకి ప్రాజిబిలిటీ లేకపోతే నీకు ఇప్పిస్తాను. ఇది వేమన సతీష్ పెట్టినటువంటి వీడియో చాట్. తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు బ్లో అయ్యారు, నా దగ్గరకు వచ్చారు. అది కూడా వీళ్ళు నాతో చెప్పని కారణం ఏంటి అంటే అతను చంపేస్తాడని బెదిరించిన కారణంగా నా దగ్గరకు వచ్చారని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ దే వోంట్ కమ్. ఆయన డబ్బులు ఇచ్చినట్టయితే నాకు తెలిసేది కదా, వాళ్ళకి తెలిసేది కదా, ఇష్యూ సమస్యపోయేది, ఇప్పుడు ఇంత రచ్చ అయ్యేది కాదు. సో కాబట్టి టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే మిమ్మల్ని అడ్డుపెట్టుకుని, అవును మీరు అడ్డుపెట్టుకుని మీ వెనకాల వైసీపీ వాళ్ళు నుండి ఇదంతా చేయిస్తున్నారని ప్రధాన ఆరోపణ టీడీపీ. దేనికోసం అది చెప్పండి. ఇప్పుడు నేను మొదటి రోజు అప్పీల్ చేసింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీంట్లో నిజ నిజాలు ఉన్నాయో విచారణ చేయండి. ఆవిడ తప్పైతే ఆవిడని శిక్షించండి, అతను తప్పైతే అతను శిక్షించిన అన్న మాటే అన్నాను. కానీ ఏ రోజైనా నేను ఆరోపణ చేశాను టీడీపీ మీద? ఈ రోజు వరకు కూడా నేను ఆరోపణ చేయటంలా. నా ఇంటెన్షన్ తెలుగుదేశం పార్టీని బ్యాడ్ చేయాలని కాదు, ఈ మహిళకి న్యాయం చేయాలనేది. దానికి వైసీపీ ఎందుకు ఉంటుంది నా వెనుక?
మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందని? అరే కొలికలపూడి శ్రీనివాస్ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఒక ఎంపీ మీద ఆధారాలతో సహా చేస్తేనే పక్కన కూర్చున్నారు తేలుగుట్టిన దొంగల్లాగా. ఇంకా నా మీద ఏం తీసుకుంటారు? నేను చెప్పిన ఎలిగేషన్ మీద తీసుకుంటారని నేను అనుకోను. కానీ తెలుగుదేశం పార్టీ తీసుకోకపోతే ఆ పార్టీకే డ్యామేజ్. ఎందుకంటే ఈవలాంటి వాళ్ళు రేపు ఇంకా 10 మంది రావచ్చు. రేపొద్దున 10 మంది ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీకి అది ఖచ్చితంగా మాయని మచ్చ. అందుకని ఈ ఇష్యూని ప్రొలాంగ్ అవ్వకుండా ఇంతటితో విచారణ చేసి చేతులు కడుక్కోవాలి వాళ్ళు. ఖచ్చితంగా మంచి చేసిందా, ఈమె తప్పు చెప్పిందా, రైట్ చెప్పిందా, ఈవిడలో నిజాయితీ ఉందా లేదా అని ఒక ఎంక్వైరీ వేయాలి. ఇప్పుడు మన కొలికలపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మీద ఒక ఎంక్వైరీ జరిగిందిగా తెలుగుదేశం పార్టీ. ఈవిడ మీద కూడా ఒకవేళ ఈవిడ వాళ్ళ పార్టీ కాదంటున్నారు కాబట్టి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు కాల్ ఫర్ చేయండి, లేదంటే ఒక విచారణ కమిటీ వేయండి. ఈవిడ ఇచ్చిందని ఆవిడిచ్చిందని ఈవిడ ఆధారాలు ఆయన ఆధారాలు వస్తాయి, తెలిసిపోద్ది. వేమన సతీష్ ఎవరో నాకు అసలు తెలియదు ఇప్పటిదాకా. కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వేమన సతీష్కి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, సీటు ఇప్పిస్తానని మోసం చేసిన మాట వాస్తవం. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కొలికపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆధారాలు చూపిస్తేనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కూడా లేదని జడశ్రామ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ.